2022 ఏప్రిల్లో ఈ చిన్నప్ప బోలేబాబా డైరీ వాళ్ళకి కాంటాక్ట్ చేశాడు. దాంట్లో వాళ్ళ ప్రతినిధులు వచ్చి ఇతన్ని కలవగా, లేదు డైరెక్ట్ ఓనర్స్ వచ్చి నన్ను కలవాలి, నా చేతులు తడపాలి అని ఇతను రిక్వెస్ట్ చేశాడు. ఇదంతా కాకుండా బోలేబాబా వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు, బేరాలు డైరెక్ట్గా నేనే మాట్లాడతాను అంటే వాళ్ళ ప్రతినిధులు వచ్చి లేదు, వాళ్ళ డైరెక్టర్స్ విపుల్ జైన్, పోమిల్ జైన్ ఇతనితో కలవరని చెప్పారు. అప్పుడు ఈ క్యాండిడేట్ కూర్చుని మైసూర్కి టెస్ట్కి పంపించాడు. అంతకు ముందు దాకా తిన్నది కూడా నెయ్యే, రసాయనాలు కలిపిన నెయ్యే. బోలేబాబా 1 లీటర్ ప్రొక్యూర్ చేయలేని కెపాసిటీ లేని ఒక డైరీ ఫామ్ తీసుకుని నంది గీ లాంటి వాళ్ళని పక్కన పడేసి లంచాల కోసం మొదలుపెట్టిన ఒక యుద్ధంలో 2022 ఏప్రిల్లో మైసూర్కి ఈ చిన్నప్ప అనేవాడి డైరెక్ట్గా మైసూర్కి ల్యాబ్ టెస్ట్ పంపిస్తే దాంట్లో ఇది నెయ్యి కాదు, రసాయనాలు మిక్స్ అయిన నెయ్యి, దీంట్లో పాల శాతం 0, ఇది నెయ్యి కాదు, మహాఘోరం జరుగుతుంది రిపోర్ట్ బయటకు వచ్చినా కూడా వైవి సుబ్బారెడ్డి నిమ్మకి నీరెత్తినట్టు కూర్చున్నాడు. అదొక్కటే కాదు, పట్టి నుంచి తిరుమల పట్టి వాళ్ళు వచ్చి ఇది నెయ్యి కాదు, చేతికి ఉండలు చూడదామన్నా రావట్లేదు, జిగురు సాగుతుంది, మరుసటి రోజుకు వాసన వస్తుందన్నా కూడా. అండ్ ఇన్ఫాక్ట్ ధర్మారెడ్డి నోటీస్కి, డైరెక్ట్ ఈఓ నోటీస్కి తీసుకెళ్ళినా కూడా ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే పర్వాలేదు, ఒక్కొక్కసారి అలాగే వస్తుంది, ఏం కంగారు పడకండి అని చెప్పిన సమాధానం ఇచ్చాడు. సరిపెట్టుకోమని చెప్పి ధర్మారెడ్డి తిరుమల ఎంప్లాయీస్కి అప్పుడు చెప్పాడు.